గుంటూరు నగరంపాలెంలో 29వ డివిజన్లో ఏర్పాటు చేసిన విగ్రహ ఆవిష్కరణలో పాల్గొని ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ రోజు 29వ డివిజన్ నగరంపాలెంలో విగ్రహ ఆవిష్కరణ పురస్కరించుకొని ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అన్న నందమూరి తారక రామారావు బడుగు బలహీన వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని అనేకమైన పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన నేత అన్న ఎన్టీఆర్ ఆంధ్రుల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిన వ్యక్తి అని కొనియాడారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నగరంపాలెంలో ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. ప్రెసిడెంట్ వర్ధనరావు గారు ఉన్నారు, చలపతిరావు గారి విగ్రహ దాతగా ఉన్నారు. అయితే ఈరోజు 29వ వర్ధంతి తిరుపతయ్య గారి విగ్రహాన్ని దాతగా ఉన్నారు. అయితే 29వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారికి అందరూ కూడా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన నివాళులు అర్పించడం జరిగింది. నగరంపాలెంలో విగ్రహ ఆవిష్కరణ కూడా చేసుకోవడం జరిగింది. అన్న నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసమే నిరంతరం పాటుపడుతూ శ్రమిస్తూ ఎన్నో రకాలైన సంక్షేమ పథకాన్ని తీసుకొచ్చారు. ఆంధ్ర రాష్ట్ర ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి, ఆరాధ్య దైవంగా ఈరోజు ప్రతి ఒక్క ఆంధ్రుడి గుండెల్లో నిలిచిపోయారు. కాబట్టి ఆయన స్ఫూర్తిని మనం ముందుకు తీసుకెళ్తూ మన రాష్ట్రాభివృద్ధిలో మనం కూడా పాలు పంచుకొని ఆయనకి అవే ఒక ఘన నివాళులుగా మనం అర్థం చేసుకుని ముందుకు సాగాల్సిందిగా గాజులవారి వీధిలో ఏదైతే రిజిస్టర్ ఆఫీస్ ముందుగా ఎన్టీఆర్ గారు స్టాచ్యూని పెట్టుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అటువంటి గొప్ప నాయకుల్ని మనం ఈరోజు తలుచుకొని వారు ఒక గౌరవార్థం ఈరోజు గాజులవారి వీధిలో ఉన్న పెద్దలందరూ కలిసి టీడీపీ పార్టీలో గౌరవనీయ ఎమ్మెల్యే గారు గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ విగ్రహాన్ని ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషకరం. వారు చేసిన గొప్ప పనుల్ని ప్రతి ఒక్కళ్ళు చూసి ఆదర్శంగా తీసుకుని టీడీపీ పార్టీ కలిసి ప్రజలకు సేవ చేస్తుందని తెలుపుకుంటున్నాం.